ఒక హీరో మూవీకి మరో స్టార్ గెస్ట్ రావడం అయిపోయింది. లేదంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేసే మల్టీ స్టార్ జోరు తీరు మారింది. ఇప్పుడు ఒక హీరోతో డబుల్ ఫోటోతో దుమ్ము దులిపేలా సీన్ మారుతోంది. ఇదేం కొత్త ఫామ్లా కాదు, కానీ కొత్తగా మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ అంతా కట్టకట్టుకుని పాత పాటే పాడుతున్నారు. మహేష్ బాబు తన ఎంటైర్ కెరీర్ లోనే డ్యూయల్ రోల్ రిస్క్ చేయలేడు. కానీ నాని లాంటి మూవీలో ఒకే ఒక్క సీన్ లో తండ్రి కొడుకులు పాత్ర వేశాడు తప్ప. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ లో డబుల్ ఫోటో ఫార్ములాని వాడబోతున్నాడు. తన తండ్రి కృష్ణ ఎన్నోసార్లు డబుల్ ఫోటో ఫార్ములా వాడినా మహేష్ మాత్రం అటువైపు లుక్ ఇయ్యలేడు, అలా కలిసి రాలేడు. నాని మూవీలో మాత్రం ఏదో ఒక్క సీన్ లో అలా డ్యూయల్ రోల్ వేశాడు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ లో చేస్తున్న మూవీలో డబుల్ ఫోటో కాన్సెప్ట్ ని అప్లై చేయబోతున్నాడు మహేష్. ఇది ఫైనల్. రామ్ చరణ్ కూడా డ్యూయల్ రోల్ నే అస్త్రంగా వాడబోతున్నాడు. శంకర్ మేకింగ్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా, అలానే పల్లెటూరి వాడిగా కనిపించబోతున్నాడు. నాయక్ తర్వాత మళ్లీ డ్యూయల్ కిక్ ఇవ్వనున్నాడు. డబుల్ ఫోటో కాన్సెప్ట్ కొత్తదేం కాదు, వాడి వసూళ్ల దాడి చేసిందే. అయితే ఒక్కో హీరో ఒక్కో సీజన్ లో డ్యూయల్ రోల్ చేయటం కామన్. కానీ ఒకేసారి టాప్ స్టార్స్ అంతా కట్టగట్టుకుని డబుల్ ఫోటో కాన్సెప్ట్ ని ఫాలో అవటం ఇదే మొదలు. బిల్లా, బాహుబలి ఇలా ప్రభాస్ డ్యూయల్ రోల్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయటం కొత్త కాదు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ కేలో మాత్రం కృష్ణ అండ్ కర్ణ పాత్రల్లో కనిపిస్తాడట ప్రభాస్. ఇక ఇలాంటి సాహసానికే రెడీ అయ్యాడు ఎన్టీఆర్. అదుర్స్ నుంచి ఆంధ్ర వాళ్ళ వరకు ఎన్టీఆర్ కి డ్యూయల్ రోల్ కొన్నిసార్లు కలిసొచ్చింది, కొన్నిసార్లు నిరుత్సాహపరిచింది. అయినా ఈసారి తన 30వ మూవీలో డబుల్ ఫోటో కాన్సెప్ట్ కే సై అన్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ మేకింగ్ లో చేస్తున్న మూవీలో అన్నాదమ్ముల రోల్ లో తారక్ కనిపించబోతున్నాడు. జైలవకుశల 3 పాత్రలు కాదు, కానీ 2 పాత్రలతో మాస్ మతిపోగొట్టే రేంజ్ లో దాడి చేయబోతున్నాడు ఎన్టీఆర్.